నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్కు ఈ స్థాయిలో తరలింపు. 15 ఏళ్ల క్రితం ఐఎంఎఫ్ నుంచి ఆర్బీఐ 200 టన్నుల కొనుగోళ్లు. కొన్నేళ్లుగా బంగారాన్ని కొంటూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ. విదేశీ మారక నిల్వల సంక్షోభంతో 1991లో బంగారం తనఖా ఇప్పుడు 100 టన్నులను దించడంలో దేశ ఆర్థిక శక్తికి నిదర్శనము. 15 ఏళ్ల క్రితం ఐఎంఎఫ్ నుంచి ఆర్బీఐ 200 టన్నులు కొనుగోలు చేసింది. భారతదేశం యొక్క విలువ, సంపద, భారతదేశం ఏం జరుగుతుంది అనేటువంటి దానికి ఇది ఒక మచ్చతునక. కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున పుత్తడిని కొనుగోలు చేస్తూ వచ్చిన ఆర్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ చేస్తూ వచ్చింది. 2024 మార్చి నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. ఇందులో 413 టన్నుల ఇతర దేశాల్లో నిల్వ చేసింది. 2023లో 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వలో చేర్చింది. ఒక 2023లోనే 27 టన్నుల బంగారాన్ని కొన్నది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ వ్యవధిలోనే నిరుడు కంటే 1.5 రెట్లు అధిక బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ నుంచి 100 టన్నుల బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా కొన్ని నెలల పాటు కసరత్తు చేసి భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో భారత్కు తరలించారు. విదేశీ మారక నిల్వల పరంగా నెలకొన్న సంక్షోభం కారణంగా మన దేశం 1991లో ఆర్బీఐ పెద్ద ఎత్తున బంగారాన్ని తనఖా పెట్టాల్సి వచ్చింది. బంగారం ఉంటే ఏమవుతుంది? దేశం దగ్గర కొన్ని 1,00,000 టన్నుల బంగారం ఉంది, 1,00,000 కిలోల బంగారం ఉంది అనుకుందాం. సాధారణ గృహాల్లో కూడా చిన్నది వీసమెత్తు బంగారం అయినా ఉండాలి, ఎమర్జెన్సీకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని చెప్పడానికి, భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఎక్కువగా కూరుకుపోకుండా ఉండడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఈ అలవాట్లే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కానీ, కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు కానీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇరుగు పొరుగులతో ఉండేటువంటి సంబంధాల విషయంలో కానీ, ఈ కుటుంబ వ్యవస్థ కానీ, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చితికిపోకుండా కేవలం డబ్బు మారకమే కాకుండా వస్తు మార్పిడి విధానంలో కూడా గ్రామాల యూనిట్గా, కుటుంబాల యూనిట్గా జరిగేటువంటి మారకం వల్ల జరిగేటువంటి లాభం ఏంటంటే ప్రభుత్వం మొత్తము కూడా ప్రభుత్వం ఇబ్బంది పడితే ఈ విషయాలలో ధరలు పెరుగుతుంటాయి, మిగిలినవి పెరుగుతుంటాయి. కానీ ప్రజల దగ్గర ఉండేటువంటి ఈ చిన్న చిన్న బంగారాలు కానీ, చిన్న చిన్న ఈ సర్దుబాట్లు కానీ, ఆఖరికి పోపుల పెట్టెలో పెట్టుకునే డబ్బులు కానీ ఎట్లా ఉపయోగపడతాయి అనడానికి అదొక నిదర్శనం. ఎందుకంటే ఈ విషయాన్ని ఎవరు సుధామూర్తి గారు చెప్తారు. ఇన్ఫోసిస్కు సంబంధించినటువంటి సుధామూర్తి ఒక విషయం, నేను ప్రపంచంలోనే అత్యంత తక్కువ పెట్టుబడితో ద బెస్ట్ ఇన్వెస్టర్ని నేనే అంటారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ స్థాపించడానికి ఇంట్లో డబ్బులు లేకపోతే సుధామూర్తి ఇంట్లో పోపుల పెట్టెలో దాచుకున్నటువంటి 11,000 రూపాయలను తీసుకువెళ్ళి ఇన్ఫోసిస్లో పెట్టుబడిగా పెట్టినటువంటి చరిత్ర అది చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఈ నిల్వలు భారతదేశము ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడినప్పుడు బంగారం నిల్వలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి. సాధారణంగా ప్రభుత్వం అంటే ఇంతమంది జనాలను కలుపుకొని ఉంటేనే ప్రభుత్వం కదా. ఈ అంశం కూడా 100 టన్నుల బంగారాన్ని తరలించేందుకు ఆర్థికంగా భారతదేశ సామర్థ్యము, విశ్వాసము ఏ స్థాయిలో ఉందనేది స్వదేశీ ఖజానాకు ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని చేర్చడమే చాటుతుందని ఆర్బీఐ వ్యాఖ్యానించింది. కొన్ని ఏళ్ల క్రితం నుంచి ఆర్బీఐ బంగారాన్ని కొనడం మొదలుపెట్టింది. దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చింది. విదేశాల్లో నిల్వలు పెరిగిపోవడంతో సర్దుబాట్లలో భాగంగా కొన్ని నిల్వలను భారత్కు తరలించాలని నిర్ణయించామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారతదేశము ప్రపంచ దేశాలకు సరసన, లేదంటే ఈ టాప్ 10 కంట్రీసు, టాప్ 5 కంట్రీసు, అగ్రదేశాల సరసన అనుకుందాం నిలబడుతున్నది. ఆర్థిక శక్తి, మానవ శక్తి, రాజకీయ శక్తి, సాంస్కృతిక శక్తి ప్రజ్వరిల్లుతోంది అనడానికి ఇదొక నిదర్శనము. ఇట్లా పరిపాలనలో మంచి జరిగితే ఇది జరుగుతుంటుంది. ఒక 10 ఏళ్ల పాటు ప్రపంచం మొత్తం సంక్షోభం వచ్చినా సరే
కరోనా సమయంలో వచ్చినటువంటి సంక్షోభం యూకే లాంటి దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికి కూడా అమెరికా లాంటి దేశాలు కానీ యూకే, యూరోప్లో ఉన్నటువంటి దేశాలు ఇప్పటికీ అతలాకుతలం అవుతున్నాయి కరోనా తర్వాత వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభంలో. కానీ భారతదేశం ఆ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలుగుతున్నది. దానికి కారణం ఇట్లాంటి విషయాలు అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారతదేశము చాలా గట్టిగా మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఎట్లా ఉన్నాయని చెప్పడానికి ఇదొక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ.